ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి దేవుని వాక్యము చేత మన హృదయాలను బలపరుచుకొని ఈ రోజును మనం ప్రారంభించడానికి ప్రభు మనకు ఈ సందేశాన్ని చేరవేస్తున్న విధానాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు, యుగయుగములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికే కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, చాలామంది ఈ రోజును ప్రారంభించే విషయంలో గతించిన దినములలో దొర్లిన అపరాధములను, వారి యొక్క దోషములను, వారి యొక్క అపరాధములనే జ్ఞాపకము చేసుకుంటూ దిగులుతో, వేదనతో, ఒక రకమైనటువంటి భయముతో వారి రోజులను ప్రారంభిస్తూ ఉంటారు. దానివలన ఏమాత్రము క్షేమము కాదు. కానీ ఈరోజు అలాగా ఉదయమే మనము లెగగానే మన హృదయంలో కలిగే ఆ భయము, ఆ ఆందోళన, ఆ చింత నుండి మనం విడుదల పొందడానికి ఏమి చేయాలో ఈ సందేశం ద్వారా నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, నీ కృపలో ప్రభువు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ కొత్త రోజును ప్రభువు మీరు మాకు మా ఆయుష్ను పొడిగించి అనుగ్రహించారు. ఇది ఒక వరము తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ ఉదయకాల సమయమే నీ మాటలు ప్రభువా మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు మేలు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇప్పుడు ప్రభువా కొద్ది నిమిషాలు నీ మాటలు మేము విననై ఉండగా అర్థం చేసుకోగలిగిన హృదయముగా మా హృదయాన్ని సున్నతి చేయండి. జాగ్రత్తగా వినగల చెవులుగా మా చెవులకు సున్నతి చేయండి. నన్ను బలపరచండి. వినుచున్న వారందరికీ ప్రభువా మేలు కలుగునట్లుగా నన్ను వాడుకోండి. సమస్తము మీ వలనే కనుక ప్రభువా మీరే అని ఒప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము గతించిన మన దోషములను, మన అపరాధములను గుర్తు చేసుకుంటూ కృంగిన మనస్సులతో, భయముతో నిండిన హృదయాలతో మనము నిద్రలేస్తుంటాం. దీనివలన ఏమన్నా క్షేమమా, ఏమన్నా సంతోషమా, ఏమన్నా సమాధానమా అంటే దానివలన ఏమాత్రము ఉపయోగము లేదు అనే చెప్పాలి. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఉదయం లేగగానే మనకు కలుగుతున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి లేఖన భాగాన్ని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. అదేదనగా విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలలోని లేఖన భాగం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి మహిమ కలుగునుగాక. కృంగిన హృదయాలు, భయముతో నిండిన మనస్సులు మనము కలిగి ఉన్నాము గనక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను బలపరచడానికి ఈ లేఖన భాగములో నుండి మనతో మాట్లాడుతున్నాడు. మనం ఇంకా నిర్మూలము కాకున్న వారము అంటే మనం ఇంకా నశించలేదు, మనం ఇంకా చచ్చిపోలేదు, మనం ఇంకా పాడైపోలేదు, మనం ఇంకా దేవుని ఉగ్రతను పొందుకోలేదు, అంటే ఇంకా మనము ఆయన కృపకు పాత్రులము అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. దానిని మనము నమ్మడము కొరకే దేవుని వాక్యం అంటుంది, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నాము. ఆయన వాత్సల్యత, మనము యోగ్యులము కాము, కానీ మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చావవలసిన వారమే. మన పాపముల వలన మనకు రావలసినది మరణమే. కానీ ఆయన వాత్సల్యత అంటే అయోగ్యులమైన మన మీద కూడా తన మంచితనమును, తన ఉపకారమును చూపించగలిగినటువంటి ఆయన మనస్సు చేత మనలను ఆయన నిర్మూలము చేయట్లేదు. నిర్మూలము చేయని దేవుడు అంటున్నాడు, అనుదినము నూతనముగా
ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి ఇప్పుడు దేవుడు తన వాత్సల్యత నీకు, నాకు, మనందరికీ సమృద్ధిగా, ఎలాంటి పక్షపాతము లేకుండా చూపిస్తూ ఉన్నాడు గనక, మరి మన హృదయంలో ఉదయం లెగగానే నేను నిన్న ఈ పాపము చేశాను, లేక ఈ దోషము చేశాను, ఈ అపరాధము చేశాను, ఈ అతిక్రమము చేశాను, మరి అదే నాకు ముందు గుర్తొస్తుంది, అదే నన్ను భయపెడుతుంది, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతారా? దానికి పరిష్కారం ఒక్కటే. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము నుండున్న లేఖన భాగం. మన పాపములను మనం ఒప్పుకున్న వారమైతే దేవుడు నమ్మదగిన వాడు గనక తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మన పాపములను మనము, మన అతిక్రమములను మనము దాచిపెట్టుకొనుట వలన వర్ధిల్లము. మన పాపములు, మన అతిక్రమములు మనకు జ్ఞాపకం వచ్చి మన మనస్సాక్షిలో మనకు వేదన మొదలైనప్పుడు వాటిని మనం కప్పిపుచ్చుకోవడం వలన మనము వర్ధిల్లం. అంటే మనము ప్రారంభిస్తున్న ఆ రోజు మనము సంతోషంగా గడపలేము, సమాధానముతో గడపలేము, క్షేమముగా గడపలేము. కానీ మన అపరాధములు, మన మనస్సాక్షి మన మీద నేరస్థాపన చేస్తున్న మన దోషములు, అతిక్రమములు లేవగానే మన హృదయపూర్వకంగా మన దేవుని దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెట్టిన వారమైతిమా, తప్పకుండా ఆయన వాత్సల్యతను మనము అనుభవిస్తాం. ఉదాహరణకు, ఒక టీచర్ ఫెయిల్ అయిన విద్యార్థి విషయంలో ఎలాగైతే రెండవ అవకాశముగా, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఉంటారు, ఒకవేళ ఎవరైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఇక వాళ్ళ జీవితం అక్కడితో ఆగిపోయిందని కాదు, వారికి మళ్ళీ రీఎగ్జామినేషన్ ఉంటుంది, వారు ప్రయత్నం చేసి వారి జీవితాలను నిలబెట్టుకోగలిగినంత వరకు వారికి రీఎగ్జామినేషన్ జరుగుతూనే ఉంటుంది. అలాగే అంతకంటే నమ్మదగిన బోధకుడు రబ్బీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాదా? ఆయన వాత్సల్యత మన పట్ల విస్తారము కాదా? అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కాదా? మరి ఆ వాత్సల్యతను మనకు చూపుతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల దగ్గర మన పాపములు, మన అపరాధములు మనం ఒప్పుకోవడం, విడిచిపెట్టడం, తిరిగి దేవుని కృపను పొందుకోవడం దేవుని ద్వారా మనకు కలుగుతున్న మరి ఒక అవకాశం కాదా? కనుక ఒప్పుకోవడానికి ఎందుకు తడువు చేస్తావు? ఇప్పుడే ఈరోజు నీవు ప్రారంభిస్తూ ఉండగానే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం నీ అపరాధ దోషములన్నిటినీ ప్రభువు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. ఆయన వాత్సల్యత నిన్ను లేవనెత్తుతుంది, ఆయన వాత్సల్యత నిన్ను ఆదరిస్తుంది, ఆయన వాత్సల్యత నిన్ను బలపరుస్తుంది. నువ్వు ప్రారంభిస్తున్న ఈరోజు నీకు ఒక గొప్ప సంతోషకరమైన రోజుగా నువ్వు గడపగలుగుతావు. అంతేకాదు, రెండవ సంగతిని మనము ఆలోచించినప్పుడు దేవుడు మారనివాడు, ఆయన నమ్మదగినవాడు. చూడండి ప్రియులరా, మన పరిస్థితులు మారతాయి కాదా? మన భావోద్వేగాలు మారతాయి, ఎంత నిజం. కానీ మన దేవుడు మారనివాడు. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మదగినవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో లేఖనం ఈ విధంగా తెలియజేస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న మారని దేవుడు. ఆ మారని దేవుడు ఈరోజు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ మారని నమ్మదగిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ మాట ప్రభువుతో చెప్పగలవా? ప్రభువా, నీ నమ్మకత్వాన్ని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. నీ నమ్మకత్వాన్ని విశ్వసించి, నీ నమ్మకత్వానికి ఈ రోజంతటిని నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నా ప్రవర్తనను, నా అడుగులను, నా మాటలను, నా సమస్తాన్ని నీవు కాయి నన్ను నడిపించు ప్రభువా అని నీవు నీ హృదయపూర్వకంగా నమ్మదగిన వాడైన నీ యేసుక్రీస్తుకు ఒప్పుకో. ఆయన నిన్ను గమ్యము చేరుస్తాడు. సూర్యోదయము జరగడం ఎంత వాస్తవమో దేవుడు కూడా నమ్మదగిన వాడు, ఆయన మారని వాడు అనేది అంతే వాస్తవం. ఒక కొత్త రోజును చూసావా? అయితే దేవుని వాత్సల్యత నీ పట్ల ఉంది అని అర్థం. ఒక కొత్త ద్వారము దేవుడు తెరుస్తున్నాడు అని అర్థం. ఒక
గొప్ప ప్రోత్సాహము దేవుడు నీకు ఇస్తున్నాడు అని అర్థం. కాబట్టి గతించిన వాటి గురించి చింతించకు, గతించిన వాటి గురించి ఆలోచించి దేవుడు నీకు వరముగా అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని నీవు బాధతో వేదనతో కొనసాగించకు. మర్చిపోకు, ఆయన వాత్సల్యత అనుదినము నీ మీద నీ కుటుంబం మీద నూతనముగా ఆయనకు పుట్టుచున్నది కనుక ఆయన వాత్సల్యత నీకు తోడుగా ఉంది. యేసయ్య పాదాల దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. ఆయన నమ్మకత్వానికి నిన్ను నువ్వు ఒప్పుకో, ఆయన నిన్ను నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన దేవా, మా మంచి రాజా, మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయకాల సమయమే మీ వాత్సల్యతను గూర్చి మేమందరము నేర్చుకోవడానికి మీరు మాకెంతగానో సహాయము చేశారు, ఉపదేశించారు. మీకు కృతజ్ఞతలు ప్రభువా. మరి ఎవరి హృదయాలు కృంగిపోయి ఉన్నాయో, ఎవరి హృదయాలు భయముతో నిండుకొని ఉన్నాయో, ఎవరి హృదయాలు ఆందోళనమయమై ఉన్నాయో, ఎవరి హృదయాలు చింతతో మునిగిపోయి ఉన్నాయో నీకు తెలుసు. ఎలయనగా నీవు ప్రతి ఒక్కరి హృదయ అంతరంగమును తెలుసుకున్న దేవుడవు. నీకు మరుగైన హృదయమే లేదు ప్రభువా. కనుక తండ్రి, ఈ వాక్య సందేశం ఈ ఉదయకాల సమయంలో వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పరిశీలిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. దేవా, ఎవరైతే నీ వాక్యము వినడం వలన వారి హృదయాలలో ప్రభువా పురికొల్పబడిన వారై, దేవా నేను పాపిని అని ఒప్పుకుంటున్నారో, నా అపరాధములు క్షమించు అని నిన్ను ఆశ్రయిస్తున్నారో, వారందరి దోష అతిక్రమములు ఇప్పుడే ప్రభువా మీ వాత్సల్యము చొప్పున మీ రక్తముతో వారిని కడిగి పరిశుద్ధపరచడం వలన వారికి విడుదలను అనుగ్రహించండి. ఎవరైతే దేవా నాకు ఈ రోజంతటిలో నీ నడిపింపు కావాలి, నీ నడిపింపు కావాలి, నీవిచ్చే జయము నేను పొందుకోవాలి అని నీ నమ్మకత్వాన్ని విశ్వసిస్తూ ఉన్నామని తీర్మానం తీసుకుంటున్నారో వారందరినీ మీరు బలముగా పట్టుకోండి. దేవా, వారిని మీరు నడిపించండి. ఈ రోజంతా ప్రభువా వారికి క్షేమం అవ్వనట్లుగా సహాయము చేయండి. ఆదరణ కలుగునట్లుగా మీ యొక్క హస్తము తోడుగా ఉంచండి. సమాధానము కలుగునట్లుగా యేసయ్యా నీ వెలుగు ప్రతి ఒక్కరి మీద మీరు ప్రకాశింపచేయండి. ఈరోజు నాయన ఎంతమంది బిడ్డలు ప్రభువా నూతనమైన పనులు ప్రారంభించాలని, నూతనమైన స్థలాలకు ప్రయాణం చేయాలని, నూతనమైన కార్యక్రమాల కొరకు ఆలోచనలు చేస్తూ ఉన్నారో ప్రభువా, ప్రయత్నాల కొరకు నాయన ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రభువా, వారందరినీ నాయన మీరు దర్శించి వారికి నీ నామమందు విశ్వాసము ద్వారా గొప్ప జయము కలుగజేసి సాక్షి బిడ్డలుగా నిలబెట్టుకోండి. మరి ఒకసారి తండ్రి, ఈ వేకువజామునే ఉదయకాల సమయమునే నీ మాటలు ధ్యానము చేసుకొని ఈ విధంగా ప్రార్థన చేసుకునే కృప మాకు మీరు అనుగ్రహించినందుకు గాను కృతజ్ఞతలు సమర్పిస్తూ, దేవా మా దేశమును, మా రాష్ట్రమును, మా దేశ నాయకులను, మా రాష్ట్ర నాయకులను, పరిపాలకులను, మేము నివాసం ఉంటున్న మా పట్టణాన్ని, మా పట్టణములను, మేము నివాసం ఉంటున్న మా ప్రాంతాలను మీరు నాయన మీ క్షేమముతో ప్రభువా ఈ రోజంతా కాయగలరని ప్రభువా మీ అధికారాన్ని ఒప్పుకుంటూ రక్షణానందము ప్రతి ఒక్కరిలో మీరు సమృద్ధిగా కలుగు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వాత్సల్యత చూపగలిగిన మీ అధికారానికి ఒప్పుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి ఈ దినము తన వాత్సల్యత చేత నిన్ను కప్పునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బి విత్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.